సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నారా రోహిత్ గారికి ప్రధాని మోదీ గారు లేఖ రాశారు. అంటే రీసెంట్‌గా ఆయన తండ్రి గారు చనిపోవడంతో దాని సంతాపం తెలియజేయడానికి ఆయన ఒక లేఖ అయితే రాశారు. ఇలా అన్ని వైపుల నుంచి కూడా పొలిటీషియన్స్ నుంచి సినిమా వాళ్ళ దగ్గర నుంచి సంతాపం అయితే లభిస్తుంది. సో, విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా. అయితే ఇంకొక చర్చ దీనిపైన జరుగుతుంది. అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఎటువంటి స్పందన తెలియజేయలేదు, సంతాపం తెలియజేయలేదు. ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా వెళ్ళడం కూడా జరగలేదు. ఎందుకు? ఏం జరిగిందని చెప్పేసి ఒక చర్చ అయితే ఒక పక్క జరుగుతూ ఉంది సార్. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఎన్టీఆర్ జనరల్‌గా ట్వీట్ చేస్తాడు ఇలాంటివి. ఇలాంటి సందర్భాల్లో జనరల్‌గా వాళ్ళు హాజరయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే వాంటెడ్‌గానే వాళ్ళు ఈ పార్టీ యాక్టివిటీస్‌కి, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్‌కి దూరంగా ఉంటున్నారు. తారకరత్న అంత్యక్రియల్లో వాళ్ళు పాల్గొన్నారు. నిజానికి ఆ ఇన్సిడెంట్ జరగగానే స్పందించారు, వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ కొంచెం వాళ్ళని సరిగా చూడలేదు. అలాగే కొంచెం పక్కకి గెంటేసినట్టుగా వ్యవహారం నడిచింది అనేది కూడా వినిపించింది. అయితే వాళ్ళెక్కడ విమర్శలు చేయలేదు. ఇది కూడా మీడియా వచ్చినటువంటి కథనాలే. వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు ఏమన్నా గాయపడ్డారా అనేది కూడా తెలియదు, కానీ వాళ్ళైతే అటెండ్ అయ్యారు. అయితే ఇలా ప్రతి సందర్భంలోనూ ఆ మధ్య ఎన్టీఆర్ కుమార్తె చనిపోయినప్పుడు కూడా, అంటే సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె చనిపోయినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళారు. నిజానికి అప్పటికే ఒక వివాదం నడుస్తోంది. అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అంటే మార్చినప్పుడు వీళ్ళు సరిగా స్పందించలేదు, అంటే కళ్యాణ్ రామ్ కాదు, ఎన్టీఆర్ సరిగా స్పందించలేదు అనేటువంటి ఒక విమర్శ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మైకుల ముందుకొచ్చి అతని మీద విమర్శలు ఎక్కుపెట్టినటువంటి ఒక సందర్భం మనం చూసాం. అంటే దాదాపుగా నువ్వు కృతజ్ఞుడివి అనేది వాళ్ళు మెన్షన్ చేస్తూ మాట్లాడారు. నువ్వు ఏ పేరు పెట్టుకున్నావో ఆ పేరు తొలగిస్తే నువ్వు మాట్లాడే మాటలు ఇవే అని దాడి జరిగింది. ఆ దాడి తెలుగుదేశం నాయకత్వానికి తెలియకుండా జరిగిందని అనుకోలేదు. కాన్షియస్గా ఒక అనుమతితోనే మాట్లాడారు వాళ్ళు. అప్పటి నుంచి కొంచెం వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. మనం ఎంతవరకు ఉండాలో, మన లిమిటేషన్స్ ఏమిటో మనం తెలుసుకుని ఉందామని. రెండోది, కొడాలి నానితో ఎన్టీఆర్కి ఒక రిలేషన్ ఉంది, అది స్టిల్ ఇప్పటికీ కొనసాగుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది అతను తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు బాద్షా అనేటువంటి సినిమా సెట్స్ మీద ఉన్నాడు ఆయన. ఆయన గెటప్ రివీల్ అయిపోతుంది అనేటువంటి కాన్షియస్నెస్ కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అంటే కొడాలి నాని వ్యక్తిగత నిర్ణయం, అది నాకు ఏమాత్రమూ సంబంధం లేదు, దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాక్కండి, నా పేరు ప్రస్తావించకండి అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన విన్నవించుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అయినప్పటికీ ఈ రోజుకి కొడాలి నానితో రెగ్యులర్గా వాళ్ళు మీట్ అవుతారు. ఆయన హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటాడు అనేది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఆ మధ్య వల్లభనేని వంశీ గాయబ్ అనేటువంటి వార్త వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్ పరిరక్షణలో, సంరక్షణలో ఉన్నాడు అనేటువంటి వార్త కూడా ప్యారలల్గా ప్రచారం అయింది. సో అతను పొలిటికల్గాను రకరకాలుగా పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాడు, కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అయినప్పటికీ, ఇన్ని ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్టీఆర్ వర్ధంతికి, జయంతికి ఎన్టీఆర్ ఘాటుకి వెడతారు ఖచ్చితంగా. అలా తమని తాము ఒక ఏరియాకి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. ఆ రిస్ట్రిక్ట్ చేసుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విషస్ చెప్తూ ట్వీట్ చేశాడు. తను థ్యాంక్ యూ అమ్మా అని రిప్లై ఇచ్చాడు ఆయన చంద్రబాబు. అలాగే ఆ మధ్య వరదలు
ముంచెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ని డొనేషన్ ప్రకటించాడు ఈయన. ప్రకటించిన రోజు థ్యాంక్ యూ బావా అని లోకేష్ స్పందించాడు. ఇలా ఇష్యూ బేస్డ్గా స్పందనలు ఉన్నాయి తప్ప ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్ళటం అనే దగ్గర కొన్ని పరిమితులు పెట్టుకున్నాడు ఆయన. ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ కూడా ఆ పరిమితులు పెట్టుకున్నారు. ఆ పరిమితులు పెట్టుకోవడం వలన వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రెజెన్స్ ఉండడం లేదు. అలాగే చాలా కాలం క్రితం లోకేష్ వివాహం సందర్భంగా అంటే నిశ్చితార్థానికి అందరినీ ఇన్వైట్ చేశారు, ఎన్టీఆర్ని కూడా ఇన్వైట్ చేశారు. తను వెళ్ళాడు. వెళ్ళి కొద్దిసేపే లోపలుండి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయినది ఎందుకు అనే దానికి సంబంధించి ఎవరి దగ్గర సమాచారం లేదు, కానీ రకరకాలుగా లోపల ఏం జరిగింది అని కూపీలాగి బయట మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏంటంటే ఆయన లోపల సఫకేట్ అయ్యి వెళ్ళిపోయాడు అని. అంటే ఎవరు పలకరించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, కొంచెం లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఫైనల్గా ఒక విషయం చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు, ఏదో పని ఉందని అనేది ఆ రోజున వినిపించినటువంటి మాట. అది నిజమా కాదా అనేది బయటకు వచ్చిన కథనాలను బట్టి తప్ప లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అలాగే తారకరత్న ఇన్సిడెంట్ కూడా మీడియా రిపోర్టే తప్ప జరిగింది ఏంటనేది తెలియదు. రేపు పొద్దున వాళ్ళు కలిసి మళ్ళీ ట్రావెల్ అవ్వచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్స్ అంటే వీళ్ళు ఎక్కడైతే కనిపించరో ఆ మధ్య ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తను నివాళులు అర్పించి వెళ్ళిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు వెళ్ళారండి. వెళ్ళి ఆయన ఏదో రోడ్డు వైపు చూపిస్తూ చేతులు ఊపాడు. దాని మీద కథనాలు ఏమొచ్చినాయంటే అక్కడ ఎన్టీఆర్కి స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలని తొలగించండి, అక్కడ సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తప్ప ఇంకేమీ ఉండడానికి వీల్లేదు అని బాలకృష్ణ గారు వాంటెడ్గా అవన్నీ తీయించేశారు అనేది ఒక వార్తగా సర్క్యులేట్ అయింది. అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి సంబంధించి ఏది జరిగినా దాన్ని ఒక సెన్సేషనల్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు జరుగుతోందంటే ఆ ఏరియాలో జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ మీద ఒక గేమ్ ఆడేటువంటి ప్రయత్నం జరుగుతోంది తప్ప అంటే వాళ్ళు రకరకాల కారణాల చేత వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా ఉంటున్నమాట వాస్తవం. అలాగని ఇదే పరిస్థితి ఎల్లకాలము కొనసాగుతుందని చెప్పలేము. రేపు పొద్దున బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసిపోవచ్చు. ఒక ఫ్యామిలీ అది, ఎవరు ఏమన్నప్పటికీ అది నందమూరి అనేటువంటి ఒక ఇంటి పేరుతో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి రేపు పొద్దున అవసరమైతే అతను తీసుకురావచ్చు. దీని వెనకాల అనేక రాజకీయ కారణాలను కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రపంచానికి. దాని మీద యువత జనాల్లో అంటే తెలుగుదేశం కోర్ గ్రూప్లో చిరాకు ఉంది, అది కూడా వాస్తవమే. అంటే వాళ్ళు ఇండోర్ మీటింగ్స్లో చాలా స్పష్టంగా జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత వ్యతిరేకత ఉంది. అలాగే ఎన్టీఆర్ కూడా అలాగని వాళ్ళని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయట్లేదు. తన ధోరణిలో తాను ఉంటున్నాడు, తన లిమిట్స్లో తాను ఉంటున్నాడు, ఆ లిమిట్స్ క్రాస్ చేయట్లేదు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా దానికి మొదట ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనేది ఒక సంవత్సరం ముందే ప్లానింగ్ జరిగింది. ఆ ప్లానింగ్ జరిగినప్పుడు ఆ సమావేశానికి తనకి ఇన్విటేషన్ లేదు, వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. తెనాల్లో ఆ పాత రామకృష్ణ థియేటర్లో ఏవో ప్రోగ్రామ్స్ చేయాలి అనుకున్నారు, చేశారు. విదేశాల నుంచి అంటే అమెరికా నుంచి అల్ విజయలక్ష్మి గారు కూడా వచ్చి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఇన్ని జరిగినప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అయితే వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు. అలాగే శకపురుషుడు పేరుతో వాళ్ళు కంక్లూడ్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్లో ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి అందరూ వెళ్ళారు ఇండస్ట్రీ నుంచి. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక ప్రతినిధి వెళ్ళాడు. చిరంజీవి కుటుంబం నుంచి రామ్ చరణ్ వెళ్ళాడు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ వాళ్ళిద్దరూ ఆ వేదిక జోలికి వెళ్ళలేదు. సరే, దానికి ఆయన ఒక కారణం చెప్పుకున్నాడు. అప్పుడు కారణం కూడా ఆయన చెప్పలేదు, ప్రపంచానికి అది పంప్ అయింది. అంటే ఇది ఈ టైంలో అంటే ఆ ఈవెంట్ జరిగిన టైంలో ఆయన బర్త్డే అదే రోజు, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ శకపురుషుడు ఈవెంట్ జరిగింది.
సో ఆ బర్త్డే హడావిడిలో అది ముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాము, ఇన్విటేషన్ లేట్గా అందటం వలన అది ఆపుకోలేని కండిషన్లో ఆయన అటు వెళ్ళిపోయాడు అన్నారు. దాని మీద కూడా రకరకాల విమర్శలు వచ్చినాయి. అయితే స్ట్రైట్గా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడరు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్ట్రైట్గా నందమూరి ఫ్యామిలీలో బలానా వాళ్ళు అని టార్గెట్ చేసి మాట్లాడరు. ఇలా ఉంది వాళ్ళ రిలేషన్స్. అయితే కొన్ని పరిమితులకు లోబడి సంబంధాలు నడుస్తున్నాయనే విషయం జనాలకు తెలిసి ఒక కాన్షియస్ చూపు చూస్తారు ఏదన్నా జరగగానే. ఇప్పుడు మొన్న నారా రామ్మూర్తి నాయుడు గారు పోగానే అక్కడికి ఎవరెవరు వస్తారు అనే దాని మీద ఒక ఫోకస్. పర్టికులర్గా వీళ్ళిద్దరూ వస్తారా రారా అనేది ప్రధానమైనటువంటి అట్రాక్టివ్ పాయింట్. వీళ్ళు రాలేదు, ట్వీట్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఏదైనా ఫ్యామిలీలో ఈవెన్ భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయని వార్త రాగానే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళకున్నటువంటి వాళ్ళ పేజీల మీద ప్రధానమైన ఫోకస్ నడుస్తోంది. వాళ్ళు ఎవరిని అన్ఫ్రెండ్ చేస్తున్నారు, ఎవరిని లింక్ చేసుకుంటున్నారు, వీటి మీద కూడా స్పెక్యులేటివ్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి మనకి. ఇందులో కొన్ని నిజాలు అవుతున్నాయి. ఈ నిజాలు అవటం ఆధారంగా ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా ఈ ఫ్యామిలీ తగాదాలని రాజకీయ వివాదాలుగా మార్చి దీని మీద ఒక స్పెక్యులేషన్ నడపటం అనేది జరుగుతోంది. అందులో భాగమే ఇప్పుడు ఈ రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలకి కానీ లేదు ఆయన మృతికి నివాళులు అర్పించడం కానీ అలాంటివి అటు నుంచి జరగకపోవటానికి నిజానికి నారా ఫ్యామిలీకి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకే కాదు, ఆయన ఒక రకంగా నారా ఫ్యామిలీకి కూడా రిలేటివే. ఎందుకంటే ఆయన భార్య చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కుమార్తె కాబట్టి ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి అమ్మాయినే చేసుకున్నాడు. సో వీళ్ళకి రెండు వైపుల నుంచి అక్కడ రిలేషన్ ఉంది. అందుకని ఖచ్చితంగా వెళ్ళి ఉండాల్సింది. వెళ్ళలేదంటే తను చాలా సీరియస్గా తను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిమితుల్లో ఉండాలి అని అనుకున్నాడు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, ఆయన రీజన్స్ ఆయనకున్నాయి. అలాగే ఈ రాణితనం గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది కాబట్టి దాన్ని ఎదుర్కొనే ప్రోగ్రాం వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు కనిపించకుండా మాట్లాడతారు, ఈయన కూడా కనిపించకుండానే మాట్లాడతాడు.